హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో 1 by 1 అయితే చూసేద్దాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మేము ఎప్పుడు చెప్పేదే మీరు ఎప్పుడు వినేదే. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసింది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే అది జియోకి సంబంధించి అంటే హాట్స్టార్కి సంబంధించి. హాట్స్టార్లో ఐపీఎల్ రావడం అయిపోయిన కాడ నుంచి దాంట్లో సబ్స్క్రిప్షన్స్ అయితే తగ్గిపోయినాయి. అదే చాలామంది హాట్స్టార్ని అయితే చూడటం అయితే తగ్గించేశారు. సో ఇప్పుడు ఇంకా హాట్స్టార్ని రీసెంట్గానే అంబానీ మామ అదే ఇండియాస్ గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి ముఖేష్ అంబానీ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకా హాట్స్టార్లో 61% అయితే ముఖేష్ అంబానీకి ఉంది, మిగిలిన 31% అయితే హాట్స్టార్కి మిగలడం జరిగింది. ఇప్పుడు ఇంకా జియో సినిమా అంటే హాట్స్టార్ని రెండింటిని అయితే మెర్జ్ అయితే చేయబోతున్నారు, అదే రెండింటిని కలిపిపోతున్నారు. ఇంకా జియో సినిమా అండ్ హాట్స్టార్ని మెర్జ్ చేసి జేవీ అని చెప్పి ఒక కొత్త అప్లికేషన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ అప్లికేషన్లో ఈసారి రాబోయే ఐపీఎల్ అండ్ ఇండియా టీంకి సంబంధించి ఆడబోయే హోమ్ మ్యాచెస్ ఏవే మ్యాచెస్ అన్నీ ఈ అప్లికేషన్లో రాబోతాయి. సో ఈసారి దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు వాళ్ళు అయితే సబ్స్క్రిప్షన్ పెడతారు అనే విషయం మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదే మనీ పే చేసి ఈ యాప్ యూజ్ చేయాలి అనే విషయం మీద అయితే ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ అయితే లేదు. కానీ బట్ ఈ అప్లికేషన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దానిలో జియో సినిమాలో వచ్చే మ్యాచెస్ అండ్ హాట్స్టార్లో వచ్చే మ్యాచెస్ అండ్ హాట్స్టార్లో ఉన్నటువంటి మూవీస్ అండ్ జియో సినిమాలో ఉన్నటువంటి మూవీస్ అన్నీ ఆ ఒక అప్లికేషన్లో ఉంటాయి. ఇక హాట్స్టార్ అండ్ జియో సినిమాలు అయితే ఉండవు అన్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేసి చూడాలి దానికి సబ్స్క్రిప్షన్ పెడతారో లేదు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అదే లక్నో టీంకి సంబంధించి. లక్నో టీం రీసెంట్గానే లక్నో టీంకి సంబంధించి కొత్త న్యూ వైస్ కెప్టెన్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఎందుకు ఆ న్యూ వైస్ కెప్టెన్ ఎవరు అని చూసుకుంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో లక్నో టీం 16 కోట్లు పెట్టుకున్నటువంటి వెస్టిండీస్ వికెట్ కీపర్ అయిన నికోలస్ పూరన్ అయితే ఈ ఇయర్ జరిగే ఐపీఎల్కి లక్నో టీము వాళ్ళ న్యూ వైస్ కెప్టెన్గా అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా లక్నో టీం కెప్టెన్గా కేఎల్ రాహుల్, ఇంకా వైస్ కెప్టెన్గా నికోలస్ పూరన్ అయితే లక్నో టీం అయితే ఈ ఇయర్కి సంబంధించి అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ నికోలస్ పూరన్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి లీగు మనోడు ఆడినటువంటి ప్రతి లీగులో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అండ్ రీసెంట్గానే ఐఎల్టీలో ముంబై అయితే ఛాంపియన్ కూడా మనోడు అయితే చేయడం జరిగింది. సో మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ను వైస్ కెప్టెన్ చేయడం అనేది బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక ఇష్యూ అయితే ఉంది. అదేంటంటే లాస్ట్ 2 years నుంచి వాళ్ళకు వైస్ కెప్టెన్గా కృణాల్ పాండ్యా అయితే ఉన్నాడు. ఇప్పుడు కృణాల్ పాండ్యాని కెప్టెన్గా తీసేశారు కాబట్టి సో తన మీద ఏదైనా ఎఫెక్ట్ అయితే రావచ్చు. అంటే హార్దిక్ పాండ్యాని ముంబై తీసుకొచ్చింది, ఇంకా కృణాల్ పాండ్యాని కూడా వాళ్ళ టీం అయితే వైస్ కెప్టెన్ నుంచి తీసేశారు. మనోడు కూడా ఎంతో కొంత ఉంటుందిగా కెప్టెన్సీ చేయాలని చెప్పి ఇప్పుడు తన కెప్టెన్సీ తీసేశారు కాబట్టి అంబానీ మేము మళ్ళీ కృణాల్ పాండ్యాని తిరిగి ముంబైలోకి తీసుకురావచ్చు. దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. ఇప్పటికే ముంబై ఇండియన్స్లో కృణాల్ పాండ్యా ప్లేస్ అయితే ఖాళీగానే ఉంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి అదే ఆర్సీబీ ఆల్రౌండర్ అయినటువంటి కెమెరాన్ గ్రీన్కి సంబంధించి. కెమెరాన్ గ్రీన్ ప్రజెంట్ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు బా. ప్రజెంట్ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా టీం అయితే చాలా దారుణంగా అయితే వాళ్ళ బ్యాటర్స్ అంతా అవుట్ అయితే అయిపోతున్న టైంలో నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చినటువంటి కెమెరాన్ గ్రీన్ మాత్రం అద్దరుకుంటారని చెప్పాలబ్బా. మిగిలిన బ్యాట్స్మెన్ అంతా ఆడలేక ఇబ్బంది పడుతున్న టైంలో మనోడు వచ్చి బౌలర్స్ని అడ్డంగా పెట్టుకుని అదే బౌలర్స్ని ఎదురుగా పెట్టుకుని 174 రన్స్ అయితే చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నాకైతే ఆడటం జరిగింది. టీంలో ఉన్న ప్లేయర్స్ అంతా కలిపి కొట్టిన రన్స్ కలిపితే కూడా మనోడు కొట్టిన రన్స్ అయితే లేదు. ఇంకా బౌలింగ్లో కూడా ఇప్పటికే 2 వికెట్లు తీయడం జరిగింది. నేను వీడియో చేసే టైంకి మీరు వీడియో చేసే టైంకి ఎన్ని వికెట్లు పడ్డాయి అనేది కింద అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం కెమెరా గ్రీన్ బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. ఇంకా ఆర్సీబీ కూడా మనోడిని నెంబర్ 5లో ఆడిపించాలని చెప్పి డిసిషన్ అయితే చూస్తున్నారు. సో నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ బై అని చెప్పి నేనైతే అనుకున్నా. ముంబై నుంచి కెమెరా గ్రీన్ రావడం అనేది ఆర్సీబీకి డెఫినెట్గా బాగా యూస్ అవుతుంది. మనోడు బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ కూడా ప్రజెంట్ బాగా చేస్తున్నారు కాబట్టి ఆర్సీబీకి బాగా యూస్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా కెమెరా గ్రీన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసండి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గానే యాంకిల్ ఇంజరీ అయితే అవడం జరిగింది. దానికి సంబంధించి మనోడికైతే సర్జరీ కూడా అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా చాలామంది సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్కి వస్తాడో లేదని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే సర్జరీ చేశారు. సో అప్పుడే రికవర్ అవ్వాలి, అప్పుడే ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే యోయో టెస్ట్ పాస్ అవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి సో ఐపీఎల్కి వస్తాడో లేదని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది. ఇంకా సూర్యకి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మనం చూసుకుంటే సూర్య అయితే ప్రజెంట్ ఒక 99%
అయితే ఫిట్ అయితే అయిపోయాడు, బట్ 100% అయితే ఫిట్ కాలేదు. సో సూర్య ఇప్పుడు ఎన్సీయూలో రెగ్యులర్గా తనైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే తన ఫిట్నెస్కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ గేమ్కి సంబంధించి ప్రాక్టీస్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు 100% ఫిట్ అవుతాడు, ఎప్పుడు తను ఏ టెస్ట్ పాస్ అవుతాడు అంటే తను ఎప్పుడు ఐపీఎల్కి వస్తాడు అని మనం చూసుకుంటే సూర్య 100% ఫిట్ అవుతాకి ఈ మ్యాచ్లో ఇంకొక 1 వీక్ టైం అయితే పడుతుంది. ఈ 1 వీక్ తర్వాత సూర్యకి ఇంకొక 1 వీక్ టైం అయితే ఇస్తారు. ఆ 1 వీక్లో సూర్య గేమ్ ప్రాక్టీస్ చేయాలి. అదే తను ఇంజురీ అయిన టైంలో తను అయితే క్రికెట్ అయితే ఆడలేదు కాబట్టి సో తను గేమ్ ఎలా ఆడుతున్నారు అనే విషయాన్ని కూడా ఫోకస్ చేస్తారు. ఆ గేమ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తనకు ఏ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అదే మార్చి 15-16 తారీఖులు అయితే తనకు ఏ టెస్ట్ కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్లో పాస్ అయితే డైరెక్ట్గా సూర్య అయితే ఐపీఎల్కి అయితే రావచ్చు. సో సూర్యకి సంబంధించి జరగబోయే టోటల్ ప్రాసెస్ ఇది ప్రజెంట్ మనం చూడటానికి అయితే ఫుల్ ఫిట్గానే కనిపిస్తున్నాడు. సో నాకు తెలిసి సూర్యకి అయితే లెగ్ ఇంజరీ కాబట్టి ఈజీగానే పాస్ అయిపోతాడు, ఈజీగానే ఫుల్ ఫిట్ అయిపోతాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ సూర్య కానీ మిస్ అయ్యాడంటే ముంబైకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో సూర్య 1 మ్యాన్ షోగా ముంబైని ప్లేయర్స్ వరకు అయితే తీసుకురావడం జరిగింది. సో సూర్య లేకపోతే చాలా కష్టం. నేనైతే మాత్రం సూర్య కన్ఫర్మ్గా వస్తాడని చెప్పి అది కూడా ఫస్ట్ మ్యాచ్ నుండి అవైలబుల్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా సూర్యకి సంబంధించి ఎంతమంది ఐపీఎల్కి రావాలని చెప్పి అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసండి. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రెసెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా రీసెంట్ టైంలో మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను రోజు ఐపీఎల్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి, దానికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఐపీఎల్ మీ ఫేవరెట్ ఏంటి కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.